కేసీఆర్ జైత్యాల వేదికగా రేవంత్ రెడ్డి అటు కాటారం భూపాలపల్లి వేదికగా బహిరంగ సభలు పెట్టి ఒకరినొకరు చాలా తీవ్ర పరిశుధాలతో తిట్టుకోవడం జరిగింది. సో దీనిలో పరిస్థితి అంటే రెండు ప్రాంతాలు కూడా, ఇటు జగిత్యాల కరీంనగర్ ప్రాంతం కావచ్చు, ఇటు కాటారం వరంగల్ ప్రాంతం కావచ్చు, రెండు కూడా తెలంగాణ ఉద్యమానికి ఈరోజు ఆయువు కేంద్రాలుగా ఉన్నాయి. సో ఈ క్రమంలో కేసీఆర్ జగిత్యాల్లో మీటింగ్ పెడుతున్నాడంటేనే 100% అది తెలంగాణ సెంటిమెంట్ రగిల్చే దిశగా కనబడుతుంది. సో అదేవిధంగా ఇటు రేవంత్ రెడ్డి కూడా దాని కౌంటర్గా అక్కడే పెట్టడం జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఇద్దరు దొంగలు కలిసి తెలంగాణ ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్నారు అనే కోణంలో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముందుగా కేసీఆర్ గురించి మాట్లాడడం, తర్వాత రేవంత్ రెడ్డి గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు కేసీఆర్ సభలో అలిశెట్టి ప్రభాకర్ గురించి తను రాసినటువంటి ఒక కవిత్వం చెప్తూ మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ నేను ఏమంటున్నాను, సో ఆ కవిత్వం ఒకసారి విన్న తర్వాత మిగతా డీటెయిల్స్ మాట్లాడదాము. సో అలిశెట్టి ప్రభాకర్ అనే వ్యక్తి అదే జగిత్యాల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి కవితను చదివి ఏ విధంగా చదివినో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి. జగిత్యాలకు సంబంధించినటువంటి అలిశెట్టి ప్రభాకర్ అనే ఒక కవి ఉండేవాడు. ఆయన ఒక మాట చెప్పింది, చీకట్లో జరుసుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతుంది, గుండె అంటూ కలిగి ఉంటాడు, గుండె ధైర్యం ఉంటే నీ వెంట అదే పెద్ద సైన్యమై నిలుస్తాయి అని చెప్పినాడు. నా కళ్ళ ముందు ఉన్నటువంటి మీరు సో ఏమంటుడు, చీకటి చుట్టూ ఉంటే చెట్టే అరణ్యం అవుతుంది, గుండె ధైర్యం అంటూ ఉంటే ఇదే పెద్ద సైన్యం అవుతుంది అని చెప్పేసి ఆనాడు అలిశెట్టి ప్రభాకర్ చెప్పడం జరిగింది. సో నేను ఏమంటున్నాను, ఇక్కడ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ఒక్కసారి కానీ ఆ యొక్క అలిశెట్టి ప్రభాకర్ యొక్క కవిత్వం గురించి కానీ, అలిశెట్టి ప్రభాకర్ గురించి కానీ, వారి కుటుంబాల పరిస్థితి గురించి కానీ ఏనాడు పట్టించుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు జగిత్యాల్లో బహిరంగ సభ పెడుతున్నాం కదా, జగిత్యాల్లో ఉన్నటువంటి ఒక మహానుభావుడు ఒక కవి గురించి ఈరోజు చెప్పి జగిత్యాల ప్రజలను తన వైపు తిప్పుకుందానికి ఒక ప్రయత్నం చేసింది కదా. మరి ఇది అధికారంలో ఉన్నప్పుడేమో అలిశెట్టి ప్రభాకర్ గుర్తు రాలేదు, ప్రతిపక్షంలో నువ్వు కష్టాల్లో ఉండగానే అలిశెట్టి ప్రభాకర్ యొక్క కవితలు గుర్తుకొస్తున్నాయంటే నీ యొక్క దమన నీతి ఏంటిదో తెలంగాణ ప్రజలకు అర్థమవుతా ఉంది. నిజంగా నీకు అధికారం కోసం ఎంత అర్రులు చేస్తున్నావో అర్థమవుతా ఉంది. అధికారం కోసం ఇంకా ఎంతకైనా దిగజారుతామని చెప్పేసి మరొకసారి స్పష్టమవుతా ఉంది. సో ఈరోజు దౌర్భాగ్యం ఏంది అంటే, రేవంత్ రెడ్డి ఏమో సరిగా పాలన చేయకుండా లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ మీరు 10 సంవత్సరాలు కూడా అదే పని చేసిరు. సో ఇప్పుడు ఏంది, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యొక్క వరస్ట్ పనుల దృష్ట్యా మళ్ళీ ఈరోజు మీరు అధికారంలోకి వద్దాం, ఆయన బ్లేమ్ చేసిద్దామని చెప్పి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. చేయడం తప్పలేదు, కానీ రేవంత్ రెడ్డి ఎక్స్పోజ్ చేయడంలో మీకంటే ఎక్కువగా మాలాంటి వాళ్ళం చాలా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాం. కానీ విషయం ఏంది, అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు సొక్కం పూసగా ఉంటావా? నువ్వు కూడా అదే పని చేస్తుంటావు కదా, పెద్ద నువ్వు చేసే పనే ఉన్నది. సో ఈ విధంగా మొత్తంగా కేసీఆర్ అనే వ్యక్తి మళ్ళొక్కసారి అధికారులకు రావడానికి ఈ యొక్క బహిరంగ సభను ఉపయోగించుకుంటున్నది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏమంటున్నాడు ఒకసారి క్లియర్గా చూద్దాం. ఈ యొక్క కొంచెం డీటెయిల్గా రేవంత్ రెడ్డి గురించి, కేసీఆర్ గురించి మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేను చావన్న కొడక అంటూ ఎవరు కేసీఆర్ చెప్తున్నారు. ఇక్కడ విషయం ఏంటి అంటే, రేవంత్ రెడ్డి పేరు ఉచ్చరించడానికి కేసీఆర్కు ఇష్టం లేదు. రేవంత్ రెడ్డి కూడా నా పేరు ఒక్కసారైనా ఉచ్చరించడా అని పాపం రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. ఎవరి పేరు అంటే రేవంత్ రెడ్డి పేరు అసలు తీయకుండానే నాకు తెలిసి కేసీఆర్ తన యొక్క స్పీచ్ మొత్తం ఆశాంతం మొత్తం కూడా ఉంది. పొద్దున లేస్తే అసలు విషయం ఏంది, అసలు రేవంత్ రెడ్డిని లీడర్గా తయారు చేసింది ఎవరు? కేసీఆర్ కదా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం కారణం ఎవరు? కేసీఆర్ కదా. ఇది వెనకాల చాలా పెద్ద కథ ఉంటుంది. రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ని లేపితే ప్రతిపక్షాలు అన్నీ కూడా కామ్గా ఉంటాయి అని అనుకున్నాడు. అందుకే ఆ ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ ఇద్దరిని
కేసీఆరే వాళ్ళిద్దరిని ప్రతిపక్ష నాయకులుగా ఆనాడు తీర్చిదిద్దిండు. లక్ బాగుండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు, కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి బండి సంజయ్ అయిండు. ఇద్దరు కూడా కనీసమైనటువంటి ప్రజల సమస్యల మీద అవగాహన లేనటువంటి ఇద్దరు వ్యక్తులను తీసుకొచ్చి తెలంగాణ మీద కేసీఆర్ వాళ్ళిద్దరిని కూడా తెలంగాణ మీద రుద్దిండు. ఇప్పుడు ఆ రుద్దినటువంటి పాపం ఎవరికి దక్కింది? కేసీఆర్కు దాకింది ఫస్ట్, తర్వాత తెలంగాణ ప్రజలకు కూడా శాపం అయిపోయింది. ఇద్దరు ఏమైనా తెలంగాణ కోసం పనిచేస్తున్నారా అంటే ఇద్దరు తెలంగాణకి ద్రోహం చేస్తున్న వాళ్ళే. మీరు కూడా అదే చేసిరు మీ బాటలో రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇటు బండి సంజయ్ కూడా అదే పని చేస్తున్నారు. ఈ విధంగా ముగ్గురు ఒకటే, కేసీఆర్, రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ముగ్గురు కూడా ఒక తాను బిడ్డలే. కేసీఆర్ తన యొక్క రాజకీయ ఆధిపత్యం కోసం ఈ ఇద్దరు వ్యక్తులను తెలంగాణ మీద రుద్దడంతో వీళ్ళిద్దరూ ఈరోజు ఏకమేకై కూస్తున్నారు. కేసీఆర్కే కాదు తెలంగాణ కూడా ప్రమాదకరంగానే కనబడుతున్నారు. కేసీఆరే ప్రమాదకరం అనుకుంటే ఈ ఇద్దరు కూడా ఇంకా ప్రమాదకరంగా తయారై కూస్తున్నారు తెలంగాణకి. ఇట్లా కేసీఆర్ యొక్క పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పుడు వాళ్ళిద్దరిని ఎందుకు చేశారని అని చెప్పేసి తలలు పట్టుకుంటాడు. ఈయన ఇంకేమంటున్నాడు, ఈ విధవులు చావాలని పదే పదే అంటే కేసీఆర్ చేస్తాడా? ఇక్కడ దరిద్రం పోయేదాకా పనిచేస్తూనే ఉంటా. ఇక్కడ దరిద్రం పోయేదాకా కాదు, ఇక నువ్వు సంపాదించింది ఇంకా అధికారం సావలేదు నీకు, ఇంకా పైసలు దోచుకున్న పైసలు చాలలేనట్టుగా మళ్ళీ అధికారంలోకి వచ్చేదాకా మళ్ళీ ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఇక్కడ దరిద్రం పోయేదాకా పనిచేస్తున్నా ఉంటా అంటే ఇక్కడ తెలంగాణ సర్వం నాశనం చేసేదాకా నేను పనిచేస్తూనే ఉంటా అన్నట్టుగానే కనబడతా ఉంది. కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు తప్ప అభివృద్ధి లేదు. మరి మీ హయాంలో ఏం జరిగింది? మీ హయాంలో పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరిగిందా? ఏం జరిగింది మీ హయాంలో? ఎన్ని లక్షల కోట్లు వృధా అయిపోయినాయి కాళేశ్వరం పేరిట. ఇక నువ్వు చెప్తే రామాయణం, వింటే మహాభారతం అన్నట్టు నీ యొక్క పరిపాలన మొత్తం కూడా. ఏ ఒక్క స్కీమ్ అన్నా అమలైందా సరిగా? కేవలం ఒంటెద్దు పోకళ్లతోటి, నియంత్రణ పోకళ్లతోటి, కుటుంబ పాలనతోటి 10 సంవత్సరాలు తెలంగాణ సమాజాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేసినటువంటి ఈరోజు ఒక దీనమైనటువంటి ఒక వేస్ట్ అయినటువంటి నాయకుడు నువ్వు. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆల్రెడీ తెలంగాణ కోసం ఆయన చేసేటువంటి పని లేదు కాబట్టి, ఆయన ఏం చేస్తలేడు కాబట్టి మళ్ళా ఈరోజు ఆ యొక్క అవకాశాన్ని తీసుకున్న దానిలో నువ్వు కనబడుతుంది తప్ప తెలంగాణపై కానీ తెలంగాణ ప్రజలపై కానీ కనీసమైనటువంటి ప్రేమ లేకుండా, కనీసమైనటువంటి వాత్సల్యం లేకుండా ఈరోజు నువ్వు కనబడుతున్నట్టుగా కనబడుతూ ఉంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓట్లేసే ముందు ఆలోచించండి అని అప్పుడే చెప్పాను. ఏంది ప్రజలు తప్పు చేసినట్టువా అంటే నువ్వు చేసేటువంటి వీరంగం, మీరు చేసేటువంటి దుష్టపాలన ఈరోజు చూసిరు కదా, ప్రజలు 10 సంవత్సరాలు చూసిరు కదా, అందుకే మీకు బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ప్రజలను మళ్ళా నిందించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజలు ఖచ్చితంగా మీ యొక్క దుష్టపాలన సంబంధించడంలో సక్సెస్ అయినరు. ఈరోజు కనీసం ప్రజలకు ఒక వాయిస్, ప్రజలకు కనీసం తమ వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఏ ఒక్క నాయకుడైనా వాయిస్ వినిపించే ప్రయత్నం చేసిరా? ఎవరు మాట్లాడినా ఫోన్ ట్యాపింగ్లతోటి వాళ్ళ యొక్క ఫోన్లనే ట్యాప్ చేసినటువంటి నీచమైన బతుకు మీది కదా. ఈరోజు కనీసం ప్రజలు ధర్నాలు చేసే పరిస్థితి కనబడతా ఉంది, రౌండ్ టేబుల్ పెట్టే పరిస్థితి కనబడతా ఉంది, నిరసనలు తెలియజేసే పరిస్థితి కనబడతా ఉంది. గతంలో ఉండేనా? మీరు నియంత పోకలతో పరిపాలన చేశారు. దాన్ని తెలంగాణ సమాజం 80% గ్రహించదు. మీరు ఇంకేదో అనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి మీద నెగిటివ్ ఉంది కదా, నాకు ఓట్లేస్తారు కదా అని అనుకుంటారేమో. అట్లా ఉండదు. రేవంత్ రెడ్డి మీద నెగిటివ్ ఉంది వాస్తవమే, అట్లని మీ మీద కనీసం తెలంగాణ ప్రజలకు మీ మీద ప్రేమ లేదు, మీ మీద కనీసం మీ పరిపాలన అసలు గుర్తు చేసుకుంటూ ప్రజలు చిదరించుకుంటారు. ఇంకా కూడా స్టిల్ అదే జరుగుతూ ఉంది. తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారట. ఏం బాధపడుతున్నారు? ఏం బాధపడట్లేదు. తప్పు చేశామని ప్రజలు అసలే బాధపడడం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలు దోచుకుంటూనే ఉంటుంది. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా ప్రజల్ని హింసిస్తూనే ఉంటాడనేది ప్రజలకు క్లారిటీ ఉంది. మీరు చక్కగా లేక తెలంగాణ ప్రజలు తప్పు చేస్తారని చెప్పి అనడం ఏంది నాకు అర్థం కాదు. మీరు 10 సంవత్సరాలు లంగా లఫంగా పనులు చేసి, కుంభకోణాలు చేసి, పాలసీలు సరిగ్గా చేయక ఇష్టారీత తెలంగాణ ప్రజల సొమ్మును పప్పులు బెల్లాలు పంచినట్లు, పుట్నాలు పంచినట్టు పంచితే ఎవడుకుంటారు? తెలంగాణ సమాజం ఊరుకుంటుందా? ఇష్టారీత తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడంలో కేసీఆర్ కీలక పాత్ర పోషిండు. దాన్ని కొనసాగిస్తున్నది రేవంత్ రెడ్డి. ఇద్దరు దొంగలు తయారై ఈరోజు తెలంగాణ సర్వనాశనం చేస్తూ ఉన్నారు. దీనిలో కులాల కుంపటి తప్ప ఏం లేదండి.
వెలమ రాజ్యం రెడ్డి రాజ్యం ఇదే, ఇంకేం లేదు ఇలా. వెలమల అధికారం కోసం ఈరోజు రెడ్ల నిందిస్తూ ఉంటారు, రెడ్ల అధికారం కోసం వెలమల నిందిస్తూ ఉంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది తప్ప వేరే ఏమీ లేదు. కులాల కుంపట్టే రాజేసుకుంటున్నారు ఇక్కడ. ఏపీలో చూస్తున్నాం కదా, కమ్మ వర్సెస్ రెడ్డి, అట్లే ఇక్కడ వెలమ వర్సెస్ రెడ్డి తయారైంది. సో భూముల ధరలు అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? భూముల ధరలు అప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి అని ఒకసారి చూస్తే సామాన్యుడు హైదరాబాద్లో ఒక చిన్న అపార్ట్మెంట్ కొనే పరిస్థితి ఉందా? అంటే నువ్వు భూముల రేట్లు పెరుగుతున్నాయి అంటే నువ్వు సంపన్నులకు మాత్రమే పాలన చేస్తావని చెప్పేసి పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా, పరోక్షంగా ఒప్పుకున్నట్టే కదా కేసీఆర్. ఇంకా మాట్లాడుతున్నావా నువ్వు? బుద్ధి ఉండాలి కదా కొంచెమైనా, ఇంకా నీకు జావనట్టున్నది ఇంకా. రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ అంటే దళిత బంధుకు జై భీమ్ అంటే ఏందన్నట్టు? ఎవరికి కించపరుస్తావు? జై భీమ్ అంటే ఎవరికి కించపరుస్తున్నావు? అంబేద్కర్ కించపరుస్తావా? ఏం మాట్లాడుతున్నావు అసలు? సోయుండే మాట్లాడినావా సభలా? లేదు. మూసీ వెంట గరీబోళ్ళని నడిపిస్తున్నారు. మూసీ వెంట గరీబోళ్ళని నడిపిస్తున్నారు. ఇప్పుడు గుర్తుకొచ్చిందా? మూసీ వెంట గరీబోళ్ళని నడిపిస్తా అని చెప్పేసి దొంగలు పడ్డ 6 నెలల కుక్కలు మొరిగినట్టు ఇప్పుడు గుర్తుకొస్తుందా నీకు? 1.5 year నుంచి ఈ రాష్ట్రంలో మూసీ వెంట అనేక హైడ్రా పేరిట జరుగుతున్నటువంటి దుర్మార్గం ఈరోజు ఇప్పుడు గుర్తుకొస్తుందా? ఈ ప్రణవ్ అంటే కన్స్ట్రక్షన్స్ కానీ, ఆ యొక్క వాసవి కన్స్ట్రక్షన్స్ కానీ, రకరకాల ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇచ్చింది నువ్వే కదా. దుర్మార్గంగా పర్మిషన్లు ఇచ్చి కట్టుకుంటారా బై, దోచుకుంటారా బై అని ఈరోజు వాళ్ళకు ఇష్టారీతిన రెడ్ కార్పెట్ వేసింది ఎవడు? నువ్వు కాదా? ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావా? బరాబర్ వచ్చి పోరాటం చేయి, వాసవి మీద పోరాటం చేయి, ఆ ప్రణవ్ కన్స్ట్రక్షన్ మీద పోరాటం చేయి, మిగతా వాటి మీద పోరాటం చేయి, చూద్దాం అవుతుంది దానితోటి. ఊకదుప్పుడు ప్రసంగాలు ఇచ్చు తప్ప ఏమీ లేదు ఇక్కడ. ఏంటంటే ఈ మీటింగ్ కేవలం వాసవి కొరకో, ఆ ప్రణవ్ కన్స్ట్రక్షన్ కోసమో, లేకపోతే ఇల్లీగల్గా కడుతున్నటువంటి వాళ్ళ కోసమో ఒక సభ పెట్టినట్టు తప్ప ఈ సామాన్యుల గురించి కనీసం వెలుగుమట్లో గంతమంది పాపం వెలుగులిస్తే కనీసం పరామర్శించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక ప్రతిపక్ష నాయకుడు నీది కదా. ఈరోజు పెద్ద ఎత్తున హైడ్రా చేస్తూ దమనకాండ అవుతుందో వాళ్ళ పేద ప్రజలకు అండగా ఉందాం, కనీసం ఒకసారి పోయి పరామర్శిద్దాం అనేటువంటి ఆ సోయిలేనటువంటి చాతగాని ఆ ప్రతిపక్ష నాయకుడు నువ్వు కదా. ఏదో బహిరంగ సభకు వచ్చి మాట్లాడితే ఎట్లా? పోయి వాళ్ళ పరామర్శించి తెలుస్తుంది. ఇది నీ యొక్క దుర్బుద్ధి. అధికారం కోసం తప్ప ప్రజల కోసం పనిచేద్దామనేటువంటి సోయిలేని చాతగాని దద్దమ్మ పాలకుడి నువ్వు కదా. నువ్వు మాట్లాడుతున్నావు. అరే కేసీఆర్ జైత్యాల సభలో కేసీఆర్ బీఆర్ఎస్లో చేరిన జీవన్ రెడ్డి రాష్ట్ర పట్ల చనిపోవడానికే కేసీఆర్తో కలిసి అంటూ జీవన్ రెడ్డి అంటున్నాడు. సో ఇక్కడ జీవన్ రెడ్డి ఏమైతే తెలుసా, పెద్ద బుగ్గగాడు కాబోతున్నాడు. బీఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా బుగ్గగాలు కాబోతున్నారని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటే గతంలో పొన్నాల లక్ష్మే జాయిన్ అయ్యిండు. ఏమైంది ఆయన ఏమైనా ఉన్నాడా? పార్టీలో కీలకంగా ఉన్నాడా? ప్రజలతో పనిచేస్తున్నాడా? ఆయనకి ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఏవీ లేవు. ఇప్పుడు కేకే జాయిన్ అయ్యిండు. ప్రధాన సలహాదారుగా ఉండే ఎంపీ ఉండే, రాజ్యసభ ఎంపీ ఉండే, దాన్ని పీకేసి ప్రభుత్వ సలహాదారు ఇవ్వడం జరిగింది. ప్రమోషన్ వచ్చిందా? డిమోషన్ వచ్చిందా? అర్థమైంది కదా. అట్లా ఆయన పరిస్థితి అట్లా తయారైంది. ఇక పోచారం శ్రీనివాసరెడ్డి పరిస్థితి అట్లా తయారైంది. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి కూడా అట్లే తయారైంది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఈ వృద్ధ నాయకులు ఎవరైతే ఉన్నారో, ఏ పార్టీలో చేరినా, బీఆర్ఎస్ పార్టీ చేరినా, కాంగ్రెస్ పార్టీ చేరినా వాళ్ళకి సరైనటువంటి ప్రాతినిధ్యం అయితే లేదు. దానికోసం ఏమంటాడు? రాష్ట్రానికి పట్టిన శని పోవడానికి కేసీఆర్తో కలిసి అంటాడు. రాష్ట్రానికి పట్టిన శని పోవడానికి కేసీఆర్తో కలిసి మంచిదే. మరి నీ పక్కన నువ్వు కండువ కప్పుకున్నటువంటి శని ఇంకా తెలంగాణకు అవసరమా అని చెప్పేసి ప్రజలు అడుగుతూ ఉన్నారు. ప్రజల తరఫున మేము అడుగుతా ఉన్నాం. చెప్పు జీవన్ రెడ్డి, ఎందుకే కాటికి కాలు చప్పుతున్నావు? నీకు అవసరమా పది కాంక్ష? గింత దుర్మార్గం ఉంటుంది. ఈ పరిస్థితి అయితే కనబడతా ఉంది. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇక జీవన్ రెడ్డి గుండె ధైర్యం ఉన్న వ్యక్తి, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాదు, కేసీఆర్ భవిష్యత్తు కోసం ఈరోజు ఆయన బలిదానం అవుతున్నట్టే కనబడతా ఉంది తప్ప ఏమీ లేదు ఇక్కడ. సో తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం అందరినీ సైన్యంలో వెంట తీసుకొని బీఆర్ఎస్లో చేరారు. జీవన్ రెడ్డి నేను 40 ఏళ్ళుగా స్నేహితులం, చాలా కాలం ఇద్దరం కలిసి పనిచేశాం. తన ప్రాంత అభివృద్ధి కోసం పాటుపడ్డ ఆయన ఎందరికో ఆదర్శం. జైత్యాల, పాత కర్నూలు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాల్లోనూ జీవన్ రెడ్డి ప్రభావం ఉంటుంది. జైత్యాలను, కరీంనగర్ను ఇక్కడి వారు చూసుకోవాలి. జీవన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేయాలి. ఆయన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నా అంటూ చూస్తారు. అసలు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంతమంది ఉన్నారు? బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న వాళ్ళు ఏం పని చేస్తున్నారు?
ఏమైనా ప్రియారిటీ ఉందా? ఉంటే ఇప్పుడు పార్టీలో జీవన్ రెడ్డి సీనియర్, కేసీఆర్ జీవన్ రెడ్డి ఇద్దరు, కేసీఆర్ జీవన్ రెడ్డి పొన్నాల లక్ష్మయ్య కేకే కేకే వీళ్ళందరూ, కేకే అంటే వదిలిపెట్టేసండి, కానీ ఈ ముగ్గురు పొన్నాల లక్ష్మయ్య ముగ్గురు అనుకుందాం, ముగ్గురు ఒకటేసారి రాజకీయాన్ని ప్రారంభించారు అనుకుందాం. ముగ్గురు కూడా తెలివి కళ్ళులే తెలంగాణ రాజకీయాలు ప్రభావితం చేస్తారు అనుకుందాం. మరి ఇప్పుడు ఈ ముగ్గురు ముందుండి ఫైట్ చేయండి. ఇప్పుడు కేసీఆర్ అధ్యక్షుడిగా ఉన్నాడు, వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నాడు, తర్వాత ఫ్లోర్ డిప్యూటీ లీడర్గా హరీష్ రావు ఉన్నారు. మరి మీరే ఇప్పుడు మళ్ళా కీలకంగా సంతోష్ రావు ఉంటాడు. వీళ్ళ చుట్టే కదా పార్టీ తిరుగుతుంది. జీవన్ రెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుందా? జీవన్ రెడ్డి ఏమైనా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ నడిపిస్తాడా? చెప్పండి. అది ఒక తుమ్మితో ఊడిపోయే పదవి, అదొక చిన్న పదవి, అది దానికోసం ఆశపడ్డా జీవన్ రెడ్డి? కనీసానికి కాంగ్రెస్లో ఉంటేనే మాట్లాడే స్వేచ్ఛ ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. నీకు ఆ బీఆర్ఎస్ పట్ల కనీసం మాట్లాడే హక్కు ఉండదు. చూద్దాం, నువ్వు ఒక సమస్య మీద ఏం సమస్య మాట్లాడుతావు రేపని చూస్తాం కదా మేము. జీవన్ రెడ్డి నువ్వు పోంగ మేము అద్దంట్లేము. నువ్వు ఇక్కడ తెలంగాణ ఇప్పుడు ఈ వయస్సులో నీకు పదవికాంక్ష ఎందుకు? నువ్వు తెలంగాణ సమాజం కోసం పనిచేయి, జీవితకాలం తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకుంటుంది. తెలంగాణలో ఈ యొక్క రేవంత్ రెడ్డి రాక్షస పాలన మీద పోరాడు, జీవితకాలం నువ్వు చరిత్రలో నిలిచిపోతావు, తెలంగాణ చరిత్రలో. కానీ కేసీఆర్ సంకన చేరినావంటే 100% నీకు కనీసం మాట్లాడే హక్కు కూడా ఉండదు. ఎంత భయంతో బిక్కు అంటూ బతుకుతూ ఉంటావు, అది గుర్తుపెట్టుకో. సో ఇది పరిస్థితి మిత్రులారా.